హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈ రోజు మనం ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే, వాడు జనరల్ ఈక్వేషన్ ఇస్తాడు, మనకి జనరల్ ఈక్వేషన్ ఇస్తాడు. ఈ జనరల్ ఈక్వేషన్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ని మనం అబ్జర్వ్ చేయగలగాలి. అబ్జర్వ్ చేసి అందులో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయో అబ్జర్వ్ చేయాలి. ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎన్ని ఉంటే ఆ డిఫరెంట్ ఆ జనరల్ ఈక్వేషన్ని అన్నిసార్లు డెరివేటివ్ చేయాలని చెప్పి గుర్తుపెట్టుకోండి మీరు. సో సపోజ్ ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఫైండ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ y ఈక్వల్స్ టు ఏ ఈ పవర్ ఎక్స్ ప్లస్ బి ఈ పవర్ మైనస్ ఎక్స్ వేర్ ఏ కామా బి ఆర్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అన్నాడు. ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి? 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఈ ఈక్వేషన్ ని మనము 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉంటే ఆ జనరల్ ఈక్వేషన్ ని మనం అన్నిసార్లు డెరివేటివ్ చేసి ఆ ఆర్బిటరీ కాన్స్టెంట్ ని ఎలిమినేట్ చేయగలగాలి. అప్పుడు ఆ ఈక్వేషన్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చినట్టు మనం అనుకోవాలి. సో ఫస్ట్ డెరివేటివ్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్ y ఈక్వల్స్ టు ఏ ఈ పవర్ ఎక్స్ ప్లస్ బి ఈ పవర్ మైనస్ ఎక్స్. సో డిఫరెన్షియేషన్ చేస్తున్నాను చూడండి. differentiate with respect to x. d by dx of y equals to d by dx of a e power x plus b e power minus x. So d by dx of y, dy by dx equals to a constant d by dx of e power x plus b constant d by dx of e power minus x. So dy by dx equals to a into d by dx of e power x plus b into d by dx of e power minus x. d by dx of e power ax ఉంటే మనకి e power ax into a వస్తుంది. సో d by dx of e power minus x ఉంటే మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ వస్తుంది, మనకి గుర్తుపెట్టుకోవాలి. సో మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ వస్తుంది. సో డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఏ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బి ఈ పవర్ మైనస్ ఎక్స్. దీన్ని అగైన్ డెరివేటివ్ చేద్దాం ఇప్పుడు మనం. అగైన్ డిఫరెన్షియేట్ with respect to x. d by dx of dy by dx equals to d by dx of a e power x minus b into e power minus x. d square y by dx square అయితే equals to a constant d by dx of e power x minus b constant d by dx of e power minus x. So d square y by dx square equals to a into d by dx of e power x minus b into d by dx of e power minus x minus e power minus x. So d square y by dx square equals to a e power x plus minus into minus ప్లస్ బిఈ పవర్ మైనస్ ఎక్స్. సో ఇది ఎలా ఉంది అంటే, ఏదైతే ప్రాబ్లం ఉందో ఇది ఈ టర్మ్ ఎలా ఉంది అంటే ఏదైతే ప్రాబ్లం ఇచ్చాడో సో దానిలాగానే ఉంది. కాబట్టి దాని ప్లేస్లో నేను y సబ్స్టిట్యూట్ చేసేస్తా. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు వై. సో డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై ఈక్వల్స్ టు 0. Form the differential equation by eliminating the arbitrary constants a comma b from the equation. వాడి ఇలాంటి ఈక్వేషన్ ఇచ్చాడు. సేమ్ ప్రాబ్లం పైది ఇప్పుడు మనం చేసిన ప్రాబ్లం ఈ ప్రాబ్లం సేమ్, బట్ కాన్స్టెంట్స్ ఇచ్చాడు. ఈ కాన్స్టెంట్స్ ఇచ్చినప్పుడు అవి ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది మనకు అబ్జర్వ్ చేయగలగాలి. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. దీన్ని ఎన్నిసార్లు డెరివేటివ్ చేయాలి? ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి? 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి. సో 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలని చెప్పి గుర్తుపెట్టుకోండి. డి బై డిఎక్స్ ఆఫ్ వై ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్
a e power 2x plus b e power minus 2x. So dy by dx equals to a into d by dx of e power 2x plus b into d by dx of e power minus 2x. So dy by dx equals to a into d by dx of e power x. ఇంతకుముందే రాసిన ఫార్ములా d by dx of e power ax equals to a into e power ax వస్తుంది మనకి. సో 2 into e power 2x plus b into minus 2 e power minus 2x. So dy by dx equals to 2a e power 2x plus into minus 2b e power minus 2x. So దీని అగైన్ డెరివేటివ్ చేస్తాను నేను. అగైన్ differentiate with respect to x. సో అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే ఇది ఎలా చేంజ్ అవుతుంది అంటే dy dx ఆఫ్ dy by dx equals to d by dx of 2a e power 2x minus 2b e power minus 2x. So d square y by dx square equals to 2a constant d by dx of e power 2x minus 2b constant d by dx of e power minus 2x. So d square y by dx square equals to 2a into d by dx of e power x 2 e power 2x minus 2b into minus 2 constant కాబట్టి minus 2 e power minus 2x. So it equals to d square y by dx square equals to 2 to the 4a e power 2x minus into minus plus 4b e power minus 2x. So d square y by dx square equals to 4 constant నేను కామన్ తీస్తున్నాను a e power 2x plus b e power minus 2x. ఇది ఎలా ఉంది అంటే ఈ బ్రాకెట్లోది పైన ఏదైతే ప్రాబ్లం ఇచ్చాడో దానిలాగానే ఉంది కాబట్టి దాని ప్లేస్లో y సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. d square y by dx square equals to 4y. This one is the answer. Next problem చూద్దాం. Form the differential equation by eliminating the arbitrary constants a comma b from the equation y equals to a e power x plus b e power 5x అన్నాడు. సో దీన్ని ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ డెరివేటివ్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x d by dx of y equals to d by dx of a e power x plus b e power 5x. So dy by dx equals to a constant d by dx of e power x plus b constant d by dx of e power 5x. So dy by dx equals to a into d by dx of e power x plus b into d by dx of e power 5x 5 e power 5x వస్తుంది మనకి. సో dy by dx equals to a e power x plus 5b e power 5x. దీన్ని కొద్దిగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ కోఎఫిషియెంట్స్ సేమ్ లేవు కాబట్టి కొద్దిగా డిఫరెంట్ మోడల్ ఇది. ఇది మీరు అబ్జర్వ్ చేయగలగాలి. సేమ్ ప్రాబ్లం అని చెప్పి వదిలిపెట్టకూడదు. సో నేను దీన్ని చేంజ్ చేస్తున్నాను. ఎలా చేంజ్ చేస్తున్నా అంటే dy by dx equals to a e power x plus b e power 5x plus 4b e power 5x అని రాస్తున్నా. ఎందుకంటే ఇగో దీన్ని ఈ 5bలని మొత్తాన్ని నేను 4 ఒకటి ఇక్కడ 1 ఒకటి రాసుకున్నాను. దీని ప్లేస్లో నేను y సబ్స్టిట్యూట్ చేయొచ్చు కాబట్టి దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకున్నాను. మొత్తం టోటల్గా 5 ఉన్నాయి. ఆ 5 లోంచి నేను ఇక్కడ ఒకటి రాసుకున్నాను, ఇక్కడ 4 రాసుకున్నాను. దీని ప్లేస్లో నేను ఇప్పుడు y సబ్స్టిట్యూట్ చేస్తా. dy by
dx equals to y plus 4b e power 5x. సో దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు దీన్ని మనం వన్ టైమే డెరివేటివ్ చేసాం, దీన్ని అగైన్ డెరివేటివ్ చేద్దాం. అగైన్ డిఫరెన్షియేట్ with respect to x. d by dx of dy by dx equals to d by dx of y plus 4b constant 4b into d by dx of e power 5x. So d square y by dx square equals to ఇది dy by dx అవుతుంది plus 4b into d by dx of e power 5x 5 e power 5x అవుతుంది. d square y by dx square equals to dy by dx plus 4 5s are 20b e power 5x. సో ఇక్కడ చూడండి, నేను ఈ 1 ని చేంజ్ చేస్తున్నాను. ఎలా చేంజ్ చేస్తున్నాను అంటే 4b e power 5x ఈక్వల్స్ టు ఈ y ని నేను ఈజ్ ఈక్వల్ టు అవతలి పంపించేస్తున్నాను. dy by dx మైనస్ y. సో ఇది అబ్జర్వ్ చేయండి మీరు. దీన్ని ఇలానే ఉంచేసి నేను ఈ టర్మ్ని ఇలానే ఉంచేసి నేను ఈ వైని ఇటు పంపించాను. సో ఇలా చేంజ్ అయింది అది. ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లమ్ని కూడా నేను కొద్దిగా చేంజ్ చేస్తున్నాను. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు డివై బై డిఎక్స్ ప్లస్ 5 ఇంటూ 4b ఈ పవర్ 5x అని రాస్తా. ఎందుకంటే 4b ఈ పవర్ 5x ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కాబట్టి సో ఈ టర్మ్ని నేను 4b ఈ పవర్ 5x ప్లేస్లో నేను ఏం చేస్తున్నాను, దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తా ఇప్పుడు. సో డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు డివై బై డిఎక్స్ ప్లస్ 5 ఇంటూ డివై బై డిఎక్స్ minus y. So it equals to d square y by dx square equals to dy by dx plus 5 తో మల్టిప్లై చేస్తే 5 dy by dx minus 5y. సో రెండింటిని యాడ్ చేస్తే d square y by dx square ఈక్వల్స్ టు ఈ రెండింటిని యాడ్ చేస్తే 5 ను y ను 6 dy by dx మైనస్ 5y. సో ఈ 6 మొత్తాన్ని ఇటు పట్టుకొద్దాం. ఇక డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ 6 డివై బై డిఎక్స్, ఈ 5y ఇటు వస్తే ప్లస్ 5y ఈక్వల్స్ టు 0. దిస్ వన్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.